శ్రీ గురు చరిత్ర అధ్యాయం 14. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుడు సాయందేవుని విశ్వాసానికి మెచ్చుకున్నారు. సాయందేవుడు శ్రీగురుని సేవిస్తూ, నీ అనుగ్రహం వలన నా వంశమంతా పావనమైంది. నీవు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారానివే. నన్ను ఉద్ధరించు. నేను ఒక యవనరాజు కొలువులో ఉన్నాను. అతడు మహాక్రూరుడు. అతడు నన్ను చంపదలచి తన వద్దకు రమ్మని కబురు పంపాడు. అతని బారి నుండి నన్ను మీరు తప్ప ఎవరు కాపాడగలరు అని ప్రార్థించాడు. శ్రీగుడు అతనికి అభయం ఇచ్చారు. ఆ మరునాడే సాయందేవుడు యవనరాజు కొలువుకు వెళ్ళాడు. ఆలస్యంగా వచ్చినందుకు రాజుకు అతనిపై కోపం వచ్చింది. అయితే హఠాత్తుగా రాజుకు మైకం కమ్మి గాఢ నిద్రలో పడిపోయాడు. అప్పుడు స్వప్నంలో అతనికి ప్రాణభీతి కలిగి మృత్యు బాధ అంటే ఏమిటో అనుభవం అయ్యింది. రాజు భయంతో, ఒక బ్రాహ్మణుడు నన్ను రంపంతో ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు అంటూ భయంతో అరుస్తూ లేచాడు. ఎదురుగా ఉన్న సాయందేవుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నిన్ను ఇక్కడికి ఎవరు పిలిపించారు? నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు అని అతనిని వస్త్రభూషణాదులతో సత్కరించి పాద నమస్కారం చేసుకుని క్షేమముగా ఇంటికి పంపాడు. సాయందేవుడు మహదానందంతో శ్రీగురుని సన్నిధికి తిరిగి వచ్చి సాష్టాంగపడి రాజ్యసభలో జరిగినదంతా చెప్పాడు. సాయందేవుడు తన జీవితమంతా శ్రీగురుని సేవకి అంకితం చేశాడు. శ్రీగురుడు అతనితో, మేము తీర్థయాత్రలకు వెళుతున్నాము. మరలా 16 సంవత్సరములకు తిరిగి ఈ ప్రాంతానికి వస్తాము. నువ్వప్పుడు సకుటుంబంగా వచ్చి మమ్మల్ని సేవించుకో. అప్పటిదాకా ఇక్కడే సుఖంగా ఉండు. నీకే కష్టాలు రావు అని దీవించారు. శ్రీ దత్తాయ గురవే నమః.